ఇంట్లో చాలామంది తెలియక చెప్పులు ఇళ్లల్లో పెట్టుకుంటారు, అవును. బయటికి వెళ్ళొచ్చు. అసలు ఇంట్లో చెప్పులు పెట్టకూడదు ఫస్ట్. ఇంట్లో ఉన్నటువంటి దేవతా అసురులకి నువ్వు దోషాన్ని ఇస్తున్నావు. తద్వారా ఏ దిశలో అయితే నీకు దోషం ఏర్పడిందో ఆ దిశ పరంగా ఇబ్బంది వస్తుంది. అంటే అలాగా ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ వైపు దోషం ఏర్పడింది. ఉదాహరణకి మీరు చెప్పులు వేసుకొని నడవడం వల్ల మనిషి ఆలోచన శక్తిని కోల్పోతాడు, ఓకే. ధర్మబద్ధంగా ఉండేవన్నీ కోల్పోతూ ఉంటాడు. అదే తూర్పు ఈశాన్యం ఈస్ట్ నార్త్ ఈస్ట్లో జరిగింది దోషం. మనిషి ఎంజాయ్ అనేటువంటిది పొందడు, ఆనందం అనేటువంటిది కోల్పోతాడు. తూర్పు దోషం ఏర్పడింది, ఆ వ్యక్తికి జరిగేది సోషల్ కమ్యూనికేషన్స్ తగ్గిపోతాయి, రావాల్సిన ప్రమోషన్స్ ఆగిపోతుంటాయి. తూర్పు ఆగ్నేయంలో జరిగింది సంతానం సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది. అలాగే ఆగ్నేయంలో జరిగింది స్త్రీకి దోషం, ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తికి అనారోగ్య సమస్యలు, ధనపరమైన ఇబ్బందులు కూడా జరుగుతాయి, వివాహ సంబంధించిన ఇబ్బందులు జరుగుతాయి. ఆగ్నేయంలో జరిగిందంటే దక్షిణాగ్నేయం జరిగింది, ఇంట్లో ఉండే శక్తి దేవతలు వాటి ఎనర్జీస్ తగ్గిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో ఉండే వాళ్ళు శక్తిహీనంగా తయారవుతారు. అదేవిధంగా దక్షిణ భాగంలో జరిగింది ఉద్యోగ సమస్యలు వస్తాయి. దక్షిణ నైరుతి భాగంలో జరిగింది, అక్కడ జరిగినంత మాత్రం అది ఎట్లాగో వేస్టేజ్ జోన్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వేస్టేజ్ కూడా పెరుగుతుంది అక్కడ జరిగినందుకు. నైరుతి భాగం భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది, మీ కెరియర్ సంబంధించినటువంటి స్కిల్స్ కూడా తగ్గిపోతాయి. అలాగే పడమర నైరుతి సేవింగ్స్ లేకపోవడం, విద్యా సంబంధించిన విషయంలో పిల్లలు సరిగ్గా చదవలేకపోవడం జరుగుతూ ఉంటుంది. పడమర భాగం మీకు రావాల్సిన గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ పోతాయి. పడమర వాయువ్య భాగం డిప్రెషన్లోకి వెళ్తారు. వాయువ్య భాగంలో దోషం ఏర్పడింది, ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అదేవిధంగా మానసిక స్ట్రెస్ పెరుగుతుంది. ఉత్తర వాయువ్య భాగం ఇద్దరి మధ్య ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య నుండి అట్రాక్షన్ తగ్గిపోతుంది. మీరు ఏదైనా కంపెనీ పెట్టారు లేదా ఒక షాప్ పెట్టారు, అక్కడ ఉండే అట్రాక్షన్ తగ్గుతుంది. ఉత్తర భాగం కుబేరుడు అనుగ్రహం తగ్గడం వల్ల మీకు డబ్బు నిలవదు. ఉత్తర ఈశాన్య భాగం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇలా ఒక్కొక్క భాగంలో మీరు ఎప్పుడైతే మీరు చెప్పులతో నడవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుందో అక్కడ ఉండేటువంటి దేవత అసుర స్వరూపాలు ఏవైతే ఉంటాయో వాటి ఆగ్రహానికి మనం గురవడం వల్ల ఈ దోషాలు మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అది థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.